హలో గాయ్స్, ఈరోజు ఇడ్లీ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అది కూడా బియ్యంతో, రేషన్ బియ్యం లేదా ఇడ్లీ బియ్యంతో. నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. ఫస్ట్ 3 గ్లాస్ రేషన్ బియ్యం తీసుకొని 3 గ్లాస్ బియ్యంకి 1 గ్లాస్ దాకా మినపప్పు తీసుకోవాలి. అది నీళ్ళు వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. దుమ్ము అంతా పోయేదాకా 3 to 4 టైమ్స్ దాకా మంచిగా వాష్ చేసుకొని ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి. సమ్మర్లో అయితే పిండి పులవంకి 6 to 8 అవర్స్ అంటుతుంది. అదే వింటర్లో అయితే పిండి పులవడానికి టైం ఎక్కువగా తీసుకుంటుంది. అందుకే వింటర్లో బియ్యం త్వరగా కడుక్కొని ఈవినింగ్ కల్లా పిండి గ్రైండ్ చేసుకోవాలి. అంటే మార్నింగ్ వరకు పిండి మంచిగా ఫర్మెంట్ అవుతుంది. కడిగిన బియ్యంలో 1 స్పూన్ దాకా మెంతులు, 1 కప్ సాబుదానా, 1 కప్ అన్నం వేసుకొని ఇప్పుడు బియ్యం 3 to 4 అవర్స్ దాకా మంచిగా నానబెట్టుకోవాలి. బియ్యం మంచిగా నానినాక బియ్యంలో నీళ్ళన్నీ తీసుకుంటా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పిండి టెక్స్చర్ స్మూత్గా వచ్చేలాగా మొత్తం పిండిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలో తీసుకొని తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి నైట్ అంతా ఫర్మెంటేషన్కు వదిలేయాలి. ఈ ఒక్క బ్యాటర్తోనే మనం డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఇడ్లీ, దోశ, కొంత పొంగలు, పునుగులు, ఉత్తప్పం ఇలా డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ పిండి ఇలా మంచిగా ఫర్మెంట్ అవి మనకి ఇడ్లీలు బాగా వస్తాయి. ఇప్పుడు ఈ ఫర్మెంట్ అయిన పిండిలో ఒక 1/2 స్పూన్ అంతా బేకింగ్ సోడా వేసుకొని మంచిగా కలుపుకొని ఇడ్లీలు చేసుకుంటే మంచిగా సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయి. ఈ ఇడ్లీలు చట్నీ ఇంకా సాంబార్తో సర్వ్ చేసుకుంటే మనకు వేడి వేడి ఇడ్లీలు టేస్టీ అండ్ స్పాంజీ ఇడ్లీ రెడీ అవుతాయి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.